భుజంగరావు గారు, వాస్తవానికి ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన అనేక రకాల గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లకు ఎలాగూ కాంగ్రెస్ సర్కారు పాతరేసిన అంశాన్ని తెలంగాణ సమాజం యావత్తు చూస్తూ ఉంది. కానీ సాక్షాత్తు చట్టసభలో చేసే ప్రకటనలకు, అందించే వివరాలకు, తీసుకునే నిర్ణయాలకు ఏవైతే ఉండదో కొంత సార్థకత ఉంటుంది. కానీ అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కూడా దిక్కులేని పరిస్థితి నెలకొందనే అంశం ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. దాదాపు 2 ఏళ్ళు గడిచిపోయింది జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఇప్పటి వరకు కూడా దానిలో పట్టుమని 10% కూడా పూర్తి చేయలేదు, భర్తీ చేయలేదు. తెలంగాణ యువతను దగా చేశారనే ప్రధానమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు దేశవ్యాప్తంగా జెన్జీ ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తున్న సందర్భం, తీవ్ర రూపం దాలుస్తున్న ఈ తరుణంలో తెలంగాణ యువతకు జరుగుతున్న ఈ ద్రోహాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలను నమ్మించి, యువతను వంచి, అడుగడుగున దగా చేస్తూ, మాయ మాటలు చెప్తూ, గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ప్రజలను ఎంత రెచ్చగొట్టారంటే, యువతను ముఖ్యంగా కేసీఆర్ గారి కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చినా మీకు ఉద్యోగాలు లేదనే పిచ్చి మాటలు మాట్లాడి ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు? 2,02,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,62,000 కంప్లీట్ చేసి ఉత్తర్వులు ఇచ్చి 40,000 పోస్టులు కోర్టు అంశాల ద్వారా, అవి కూడా ఇలాంటి దుర్మార్గులు వేసినటువంటి కేసులే, ఇరుక్కపోయినటువంటి పరిస్థితి. సరే, అధికారం మారింది. నువ్వు చెప్పిన మాటలకు వంచబడ్డరు, దగా గురిగాబడ్డరు. నేను నమ్మించిన జరిగింది. అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినావు? ప్రజాపాలన అన్నావు. ఇవాళ నడుస్తుంది ప్రజాకంటక పాలన. వాళ్ళు ఏమడుగుతున్నారు? పిల్లలు నీ ప్యాలెస్లో భాగం అడుగుతున్నారా? నువ్వు అన్యాయంగా ఆక్రమించిన, కబ్జా చేసిన భూముల్లో భాగం అడుగుతున్నారా? నువ్వు దోచుకున్న 1,000 కోట్లలో భాగం అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు? అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి కళ్ళు మూసుకుపోయి పరిపాలనను దుర్మార్గంగా చేస్తున్నటువంటి నిన్ను అసెంబ్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నిలదీసి ప్రశ్నించి అడిగితే తప్పనిసరిలో జాబు లేని క్యాలెండర్ని జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటించినావు కదా. 32 నెలల కాలం అయింది. ఇంకా 4 నెలలు పోతే 3 ఏళ్ళు. ఇక నీకు మిగిలింది అంటే 1 ఇయర్. ఆ 1 ఇయర్లో నువ్వేం చేస్తావు, ఏం చేయగలుగుతావు? అంటే అది పిల్లలు 18,572 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయని మొన్న డీజీపీ గారు చెప్తారు, అధికారిక లెక్కలు చెప్తాయి. 5,000 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తావు. పిల్లలు ఉద్యమించి ఇన్ని ఖాళీలు ఉన్నాయని అంటే అదే పోలీసు వాళ్ళ వాడుకొని ఆ పోలీసు రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ ఆశగా ఎదురు చూస్తున్న పిల్లలను దుర్మార్గంగా నువ్వు దాష్టికానికి గురి చేసినావు కదా. అంటే ఇలా 7,472 పోస్టులకే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో 1,500 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ అంటే నేను ఎక్కడ వినలే ఈ మాట. అంటే 8 లక్షల మంది అప్లై చేస్తే ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి అనే లెక్కలే ఉన్నాయి తప్ప ఎంతమంది జీవితాలను మనం బాగు చేయవచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు. మాయ మాటలు చెప్పినాం కదా. సమాజం అంతా తూ అంటా ఉన్న నిరుద్యోగులంతా కూడా జెన్జీ ఉద్యమానికి పోయే ప్రమాదం ఉంది. మేల్కోవాలి, దారికి రావాలి, ఇకనైనా నేను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ వైపు చూడాలనే ఆలోచన ఇప్పటికీ లేకపోవడమే కదా. అరే మచ్చుకైనా లేదు. రాజ్యాంగరీత్యా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన అందిస్తున్నాను అధికారంలోకి వచ్చిన నీవు, అరే వాసన లేదు, ఆ గాలి లేదు, ఆ పొడ లేదు. ఏమనుకోలే? నీకంటే ఎక్కువ మదోన్మత్తులు, అధికార మదంతో పరిపాలన చేసిన వాళ్ళు చాలామందిలో రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, సంస్థానాలు పోయినాయి. ఇంకా నిరంకుశ ప్రభుత్వాలు, అధికారులు చాలా కళ్ళ ముందు చరిత్ర గుణపాఠం కనబడతా ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. పైగా ఇన్ని దుర్మార్గాలు చేసుకుంటూ 2034 దాకా నేనే అంటాడు ఆయన. మరి తెలంగాణ రాష్ట్రాన్ని రిజిస్టర్ చేసిర్రా, పట్టా చేసిర్రా అని ఎవరు కోరుకుంటున్నారు? అన్ని సమాజాలకు నువ్వు కూడా తెలంగాణ యావత్ సమాజానికి దూరమైనటువంటి పరిస్థితి కదా. దూరం అయిపోతున్నావు కదా. ఏ ఆశతో ఆ మాట మాట్లాడుతున్నాడు ఇలా ముఖ్యమంత్రి. కానీ నరసన్న చెప్పినట్టుగా రాహుల్ గాంధీ అక్కడొక మాట, ఇక్కడొక మాట, పూటకొక మాట మాట్లాడుతూ ద్వంద్వ నీతితో ద్వంద్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. మొన్న సమీక్ష సమావేశం పెట్టుకున్నారు అధిష్టానం. ఈయన నిర్వాహకం బాగాలేదు, మొత్తం మేమే నిర్ణయాలు తీసుకో. మీరు నిర్ణయం తీసుకున్న దాంట్లో జాబ్ క్యాలెండర్ అమలు చేయండి. 2 కోట్ల ఉద్యోగాలు అన్నటువంటి బీజేపీ చేయాల్సిన మోసం చేసింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు చెప్పేనాడు తెలివి ఉండాలి. ఆ మేనిఫెస్టో రాసిన వాళ్ళకు ఉండాలి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉంటాయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు? సంవత్సరం 2 లక్షలు అంటే 5 ఏళ్ళకు 10 లక్షల ఉద్యోగాలు. అసలు అన్ని ఖాళీలు ఉన్నాయా? ఆ లెక్క ఉందా మీ దగ్గర? గాలి మాటలు, నోటికొచ్చిన మాటలు, అడ్డమైన కూతలు మాట్లాడి మేనిఫెస్టో పేరుతో నువ్వు అనేక 13 డిక్లరేషన్లు చేసి నువ్వు అందరినీ వంచినట్టుగా యువతను కనుక నువ్వు వంచాలని చూస్తే, నిర్వీర్యం చేస్తే
కేంద్ర ప్రభుత్వానికే ఎదురు లేదనుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీకి గుణపాఠం నేర్పినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు నిన్న మొన్న కనబడ్డది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా తయారవుతున్న సిద్ధమవుతున్న పరిస్థితి. ఇంకొక మాట చెప్తున్నాం మీరు రాజు గారు, ఎండ్రిన్ తాగి చావండి అన్నాడు. ఎవరిచ్చారు అధికారం నీకు? పిల్లలను ఎండ్రిన్ తాగమంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేది కూడా వేళ్ళు అనుకుంటున్నది తయారవుతున్నది. అంటే యువతతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ కొనసాగించలేవు. యువత నిర్వీర్యమైపోతే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు పునాదుల కానుంచి కదిలిపోతుంది. యువతే ముఖ్యమని కాపాడుకొని 10 లక్షల ఉద్యోగాలు టెక్ ఫీల్డ్లో, అనేక రంగాల్లో, పబ్లిక్ సెక్టార్స్లో, అనేక ప్రైవేట్ ఫీల్డ్లో ఉద్యోగాలు తయారు చేసి సిద్ధం చేసి అందించినటువంటి బీఆర్ఎస్ పరిపాలన కళ్ళ ముందు కనబడతా ఉంది. 1,62,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ చేసినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా క్యాబినెట్లో ఏ మంత్రి అయినా మీరు చూడండి, అనేక సందర్భాలు చూసాం. ఒక ఆయన 60,000 నింపిన అంటాడు, ఒక ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒక ఆయన 80,000 ఇచ్చినామంటారు. ఒక పక్కన నిరుద్యోగులు వారు, నాయన మీరంతా ఎవరు, మీరు ఇచ్చినవి 11,000 ఉద్యోగాలు అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలో సమాధానం చెప్తే మాయమాటలు ఇంకా చెప్పుడు ఎందుకని చెప్పేసి పళ్ళు పటపట కొరుకుతా ఉన్నది యువత. యువత దాడిని తట్టుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అనేక రకాలుగా దగాపడ్డటువంటి వర్గాలు, వర్ణాలు, యావత్ తెలంగాణ సమాజం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎన్నికల సమయం అంటూ వస్తే కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇలా నువ్వు పార్టీ మారచ్చు, ఏ పార్టీలోకి పోతావు, ఎక్కడ ఉంటావు, ఏ గొడుగు పట్టుకుంటావో ఎవరికి తెలియదు. అడ్డమైన కూతలు ఊసి ఇంకా నమ్మించాలనే ప్రయత్నం చేసుకుంటూ చేస్తే ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి కదా. రోజు భూముల చుట్టే కదా తిరిగేది, రోజు ఎక్కడ ఏం కొల్లగొట్టొచ్చాయనే కదా. అన్ని వనరులు నాశనం అయిపోయినాయి. ఆకాశానికి లేచినటువంటి తెలంగాణ అగాధానికి పడిపోయిన పరిస్థితి ఉంది కదా. 32 నెలల కాలంలోనే ఇంత త్వరితగతిన ప్రపంచ యావత్తులో తెలంగాణ ఈ స్థితికి చేర్చినటువంటి హీనమైన చరిత్ర ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ అధికార పక్షానికి, రేవంత్ రెడ్డి గారికి చెల్లుతుంది కదా. ఈ జ్ఞానం రాహుల్ గాంధీకో, ప్రియాంక గాంధీకో, సోనియా గాంధీకో ఉండాలి కదా. సమీక్ష చేసుకోవాలి కదా, సరిదిద్దాలి కదా. నష్ట నివారణ చర్యలు ఏవి ఇక్కడి వరకు చేపట్టలేదు కదా, ముఖమే చాటేశారు కదా.